శ్రోతలారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఎవరూ చూడనిది, మనకు చూడడానికి కూడా దొరకనిది, తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఆ చిత్ర విశేషాలు మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకన్నానంటే మనం ఎవరూ చూడలేమని. ఆ చిత్రం యొక్క ప్రింట్ ఎవరూ కూడా దాన్ని భద్రపరచలేదు. అందుకని ఎక్కడో ఒక 2-3 సెకండ్ల క్లిప్పింగ్స్ తప్పితే ఆ సినిమా ఎక్కడ దొరకడం లేదు. ఈ మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద ప్రత్యేక విశేషాలు చెప్పుకోవడానికి ఇంకొక విశేషం కూడా ఏమిటంటే, మొన్ననే మనం 100 వసంతాలు పూర్తి చేసుకుంది కదా భారతీయ చలనచిత్ర పరిశ్రమ. ఆ సందర్భంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా కొన్ని మైలురాళ్లని గుర్తు చేసుకుందామని ఈ రోజు ప్రత్యేకంగా ఈ భక్త ప్రహ్లాద విశేషాలు మాట్లాడుకుంటున్నాం. చాలా పాత సినిమా, కథ అందరికీ తెలిసిందే. మరి దీంట్లో ఆసక్తికరమైన విశేషాలు ఏమిటి అంటే, అసలు మొట్టమొదటి టాకీ సినిమా ఎలా తీశారు, దాంట్లో నటీనటుల్ని ఎలా ఎన్నుకున్నారు, పాటలు ఎలా రాయించారు, అసలు మాట్లాడే సినిమా తీయాలని ఎలా అనిపించింది, అంతకుముందు ఎవరు తెలుగులో మాటలు వచ్చే సినిమా తీయని రోజుల్లో ఈ తెలుగు సినిమా తీద్దామన్న సాహసం చేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళకి ఆ సాహసం చేయడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి, ఇలాంటి విశేషాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. ఒక సినిమా వచ్చాక దాని దోవలో ఇంకో సినిమా తీయడం, దానికంటే కొంచెం ముందుకెళ్లే సినిమా తీయడం అలాంటివి తేలికేమో గానీ, మొట్టమొదటిసారిగా ఇలాంటి ప్రయోగం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం, గుర్తుంచుకోదగ్గ విషయం. అందుకే చరిత్రలో నిలిచిపోయే సినిమా అన్నాను. మరి ఆ సినిమా వెనకాల ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్న విశేషాలు తెలుసుకోవడానికి ముందు ఈ సినిమా ఒక పాట వినాలి కదా. పాటలు కూడా దొరకడం లేదు. ఎందుకంటే ఈ సినిమా మొట్టమొదటి టాకీ సినిమా కాబట్టి పాటల్లో నేపథ్య గానం అనేది ఉండేది కాదు. అంటే షూటింగ్ జరిగేటప్పుడే పాత్రధారులు పాడారు. అది సరాసరి ఫిలిం మీద రికార్డ్ అయింది. దాని నుంచి గ్రామ్ఫోన్ రికార్డు తయారు చేయలేదు. అందుకని ఈ పాటలు ఎక్కడా దొరకవు. మరి మనం పాటలు వేయడం లేదు కాబట్టి ఆ పాటల స్థానంలో ఏం చేద్దామంటే, భక్త ప్రహ్లాద సినిమా నిర్మాణం ముందు వరకు భారతదేశ చలనచిత్ర చరిత్రలో జరిగిన కొన్ని మైలురాళ్లని క్లుప్తంగా సమీక్షించుకుందాం. అసలు ప్రపంచం మొత్తంలో మొట్టమొదటిసారిగా ఈ సినిమా అనేది, కదిలే బొమ్మలు అనేది, అంటే ఇంకా మాటలు రాని రోజుల్లో ఎక్కడ మొదలైందో గుర్తుంది కదండి మీకు. 1895 డిసెంబర్ 28న ఫ్రాన్స్ లో లూమియర్ బ్రదర్స్ అని 2 అన్నదమ్ములు, వాళ్ళు మొట్టమొదటిసారిగా కదిలే బొమ్మల ఫిలిం ని ప్రదర్శించారు. దాన్ని సినిమాటోగ్రాఫ్ అనేవాళ్ళు. ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరా, ప్రొజెక్టరు రెండూ కలిపిన ఒక విధమైన యంత్రంతో దాన్ని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ లో ప్రదర్శించారు. 1895 డిసెంబర్ 28న కదిలే బొమ్మలు ఫ్రాన్స్ లో ప్రదర్శిస్తే వాళ్లే ఏం చేశారంటే, మరొక 6 నెలల్లోనే మన దేశానికి కూడా దాన్ని తీసుకొచ్చి బొంబాయిలో మొట్టమొదటిసారిగా 1896 జులై 7న ఆ కదిలే బొమ్మల్ని భారతదేశంలో ప్రేక్షకులకు చూపించారు. ఆ రోజు మంగళవారం, బాగా వర్షం పడుతోంది. వాట్సన్ హోటల్ అని ఆ హోటల్లో ఈ కదిలే బొమ్మల ప్రదర్శన వేసినప్పుడు ప్రేక్షకులందరూ చాలా ఆశ్చర్యపడిపోయి, బొమ్మలు కదలడం ఏమిటి, ఇందులో మాటలు రాకపోయినా గానీ కదిలే బొమ్మలను చూసి వాళ్ళు చాలా ఆసక్తిగా తిలకించేసరికి ఆ లూమియర్ బ్రదర్స్ కి ఏమనిపించిందంటే, దీంట్లో చాలా వ్యాపారం ఉంది అని వాళ్ళు అక్కడి నుంచి ఆ కదిలే బొమ్మల చిత్రాలని దేశం అంతటా ప్రదర్శించడం మొదలుపెట్టారు. వాళ్ళకి వస్తున్నటువంటి డబ్బులను చూసి ఇంకా మరికొన్ని కంపెనీలు అమెరికా నుంచి, లండన్ నుంచి కూడా వచ్చి వాళ్లు కూడా ఈ కదిలే బొమ్మల సినిమాలని భారతదేశం అంతటా ప్రదర్శించడం మొదలుపెట్టారు. అలాగే మనం 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం రఘుపతి వెంకయ్య గారు. ఆయన మొట్టమొదటిసారిగా ఈ సినిమా ప్రదర్శనలోకి వెళ్లినటువంటి ఆంధ్రుడు. ఆయన ఈ సినిమాలు ప్రదర్శించడం మొదలుపెట్టి సినిమా థియేటర్లు కట్టి వాళ్ళ అబ్బాయిని లండన్ పంపించి దాంట్లో శిక్షణ ఇప్పించి ఈ పనులన్నీ చేశాడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఆయన చేస్తూ ఉండగా దాదాసాహెబ్ ఫాల్కే మొట్టమొదటిసారిగా మనం విదేశాల నుంచి వచ్చిన సినిమాలు చూస్తున్నాము, మనం ఎందుకు నిర్మించకూడదు అని ఆయన మొట్టమొదటి భారతీయ మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర ఆయన నిర్మించాడు. అది 1913, మొన్నటికి 80 సంవత్సరాలు
100 సంవత్సరాలు పూర్తయిందని చెప్పుకున్నాం కదా 2 వారాల క్రిందట. అది ఒక మైలురాయి. ఈ దాదాసాహెబ్ ఫాల్కే దాదాపు 20 ఏళ్లలో 80-90 సినిమాలు తీశాడు. ఈయన తీసిన సినిమాల్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సినిమా అది కూడా ఈయన తీశాడు. బ్లాక్ బస్టర్ సినిమా అంటే అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా. అది 1917లో ఆయన లంకా దహన్ అని ఒక సినిమా తీశాడండి. బహుశా భారతదేశ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా అంటే ఆ లంకా దహన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ అంటే ఎలాగంటే మామూలుగా ఆ రోజుల్లో 2 ఆటలు వేసేవాళ్లు. అలాంటిది ఈ లంకా దహన్ని ఉదయం నుంచి రాత్రి వరకు వరుసనే ఆటలు వేసినా కానీ జనాలు విపరీతంగా వచ్చారట. బొంబాయిలో ఇది ప్రదర్శించబడే థియేటర్ చుట్టుపక్కల మొత్తం ఎడ్ల బండు కట్టుకొచ్చిన వాళ్లతోటి ఆ రోడ్లన్నీ నిండిపోయినాయట. అలాగే దీన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు దానికి వచ్చిన వసూళ్లని భద్రపరచుకోవడానికి ఆ కాసులన్నింటినీ బస్తాల్లో కట్టి బస్తాలను బళ్ల మీద పెట్టి పోలీసు ప్రొటెక్షన్ తోటి ఆ డబ్బులన్నింటినీ దాచుకున్నారట. అంతగా హిట్ అయినటువంటి లంకా దహన్ కూడా మన దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించాడు. ఇలా మూకీ చిత్రాల ప్రపంచనం కొనసాగుతున్న రోజుల్లో 1921-22 ప్రాంతాల్లో మన రఘుపతి వెంకయ్య గారు వాళ్ళ అబ్బాయిని లండన్ పంపించి అందులో శిక్షణ ఇప్పించి ఆయన వెనక్కి తిరిగి వచ్చాక తెలుగువాడు నిర్మించిన మొట్టమొదటి నిశ్శబ్ద చలనచిత్రం భీష్మ ప్రతిజ్ఞ. దాని గురించి కూడా 2 వారాల కిందట మాట్లాడుకున్నాం. ఆ సినిమా కూడా బాగా చూశారు. తెలుగులో మూకీ సినిమా అంటే ఇంకా తెలుగు భాష ఏమిటి మూకీ సినిమా అంటున్నారు కదా అనుకోవచ్చు. అందులో ఏం చేసేవాళ్ళంటే ఈ మూకీ సినిమాలో రీలుకి మధ్యన స్లైడ్ లాగా వేసి దాంట్లో మన ఏ స్థానిక భాష ఉంటే ఆ భాషలో కథ ఎంతవరకు జరిగింది, సంభాషణలు ఏమిటి, ఇలాంటివి రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. మన తెలుగు మూకీ సినిమాకి ముందే కాళిదాస్ అని ఒక సినిమా వచ్చింది తమిళంలో మూకీ సినిమా. ఆ తమిళంలో మూకీ సినిమా కాళిదాస్ కాదండి, వేరే పేరుంది, కాళిదాస్ టాకీ సినిమా. ఆ తమిళంలో వచ్చినటువంటి మూకీ సినిమాకి ఆ మధ్యలో టైటిల్స్ రాసేయడానికి తమిళంలోనూ హిందీలోనూ తెలుగులోనూ కూడా రాశారు. అది తమిళంలో తీసినప్పటికీ ఆ హిందీలో టైటిల్స్ రాసింది ఎవరంటే మహాత్మా గాంధీ గారి అబ్బాయి దేవదాస్ గాంధీ అని. ఆయన తమిళంలో తీయబడిన మొట్టమొదటి మూకీ చిత్రానికి టైటిల్స్ హిందీలో రాశారు. ఆ తమిళ సినిమా తర్వాత మన తెలుగు భీష్మ ప్రతిజ్ఞ వచ్చింది. ఇలా ఈ మైలురాళ్లన్నీ దాటుకుంటూ 1928-29 ప్రాంతాలు వచ్చేసరికి ఒక 140-150 మూకీ సినిమాలు వచ్చినాయి. 1929లో కలకత్తాలో మొట్టమొదటిసారిగా యూనివర్సల్ వాళ్ళది మెలడీ ఆఫ్ లవ్ అని, అది టాకీ సినిమా, ఆంగ్ల శబ్ద చిత్రం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రదర్శించబడింది. 1896లో మొట్టమొదటి మూకీ సినిమా భారతదేశంలో ప్రదర్శించబడితే మొట్టమొదటి టాకీ సినిమా 1929లో కలకత్తాలో చూపించారు. దాని తర్వాత షో బోట్ అని ఇంకో టాకీ సినిమా భారతదేశంలో ప్రదర్శితం అయ్యింది. ఈ టాకీ సినిమాలని బాగా పరిశీలించినటువంటి ఆర్దేశర్ ఎం ఇరానీ అనే ఆయన, మనం కూడా టాకీ సినిమాలు తీస్తే బాగుంటుంది, భారతదేశంలో కూడా టాకీ సినిమాలు నిర్మించాలి అని ఆయన ఈ సౌండ్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ని అంటే శబ్ద గ్రహణ యంత్రాన్ని ఆయన దిగుమతి చేసుకుని మొట్టమొదటిసారిగా ఆయన భారతదేశంలో టాకీ సినిమా నిర్మించాడు. దాని పేరు ఆలం ఆరా. అది 1931 మార్చి 14న బొంబాయిలో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రదర్శించారు. అది భారతీయుడు నిర్మించిన మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా. ఈ ఆలం ఆరాకి ఇరానీ గారి దగ్గర 2 తెలుగు వాళ్ళు పనిచేశారు. దాన్ని ఇంపీరియల్ స్టూడియో అని అక్కడ నిర్మించారు బొంబాయిలో. ఆయన దగ్గర పనిచేసిన 2 తెలుగు వాళ్లలో ఒక ఆయన ఎల్వి ప్రసాద్ అనబడే అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. ఆయన కథంతా చాలా ఉంది, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. చిన్నప్పుడే బొంబాయి వెళ్లిపోయి రకరకాల కష్టాలు పడి ఇంపీరియల్ స్టూడియోలో
ఆయన నెల జీతం మీద నటుడిగా ఉంటూ ఉండేవాడు. అంటే మూకీ సినిమాల్లో వేషాలు వేస్తూ ఉండేవాడు. ఆయనే ఈ ఇరానీ నిర్మించిన మొట్టమొదటి భారతదేశ టాకీ సినిమా ఆలం ఆరాలో కూడా వేషం వేశారు. ఇంకో తెలుగు ఆయన ఈ ఇరానీతో కలిసి పనిచేసిన ఆయన హెచ్ఎం రెడ్డి. ఎందుకు ఇంత దూరం చెప్పుకుంటూ వచ్చామంటే, హెచ్ఎం రెడ్డి గారు తెలుగులో మొట్టమొదటి టాకీ సినిమా తీయడానికి ముందు ఎన్ని మైలురాళ్లు దాటుకుంటూ వచ్చారు అనేది చెప్పడానికి. ఈ హెచ్ఎం రెడ్డి గారు ఎవరో చూద్దాం. అసలు హెచ్ఎం రెడ్డి గారికి తెలుగులో టాకీ సినిమా తీసే అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే ఇరానీ అన్న ఆయన హిందీలో తీశాడు మొట్టమొదటిసారిగా టాకీ సినిమా. ఆయన దగ్గర హెచ్ఎం రెడ్డి గారు అసిస్టెంట్ గా పనిచేశారు. అసలు ఈ హెచ్ఎం రెడ్డి గారు ఎవరంటే, ఆయన పేరు హనుమప్ప మునియప్ప రెడ్డి. ఆయన బెంగళూరులో పుట్టి పెరిగారు. తెలుగు బాగా వచ్చు, తెలుగువాడే. ఆయన బెంగళూరులో కొన్ని రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు కొన్ని రోజులు. 1925-26 ప్రాంతాల్లో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి బాగా వచ్చింది. చాలా మంది ఆ అంటు వ్యాధికి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్లిపోవడం మొదలుపెట్టారు. మన హనుమప్ప మునియప్ప రెడ్డి, హెచ్ఎం రెడ్డి గారు కూడా హైదరాబాద్ వదిలేసి ఆ ఇంగ్లీష్ లెక్చరర్ జాబ్ మానేసి హైదరాబాద్ వదిలేసి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు? బొంబాయి వెళ్లారు. బొంబాయి ఎందుకు వెళ్లారంటే, అక్కడ అప్పటికే వాళ్ళ బావుమరిది, అతని పేరు హెచ్వి బాబు, హనుమప్ప విశ్వనాథ్ బాబు. అతను అప్పటికే బొంబాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నారంటే, సినిమాల్లో వేషాలు ఏమైనా దొరుకుతాయేమని ప్రయత్నిస్తున్నారు. అందుకని హెచ్ఎం రెడ్డి గారు తన బావమరిది బొంబాయిలో ఉన్నాడని ఆయన దగ్గరికి వెళ్లి ఆయన చేసే ప్రయత్నాలతో పాటుగా ఈయన కూడా ప్రయత్నాలు చేస్తూ మొత్తానికి ఎలాగైతే సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకున్నారు. ఆయనకి దక్కిన మొట్టమొదటి అవకాశం ఏమిటంటే, శారదా ఫిలిం కంపెనీ అని, దాంట్లో లైట్ బాయ్ గా లైట్లు పట్టుకుని దానికి ఒక రిఫ్లెక్టర్స్ వేయడం, ఆ ఉద్యోగం మొదలు పెట్టారు హెచ్ఎం రెడ్డి గారు. చూడండి, చరిత్రలో నిలిచిపోయే మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా తీసిన హెచ్ఎం రెడ్డి గారి ప్రస్థానం లైట్ బాయ్ గా మొదలైంది. ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న వేషాలు కూడా వేయడం ఆయనకి సాధ్యపడింది. ఆయనలో ఉన్నటువంటి చురుకుదనాన్ని గమనించిన ఈ ఆర్దేశిర్ ఎం ఇరానీ అనే అతను హెచ్ఎం రెడ్డి గారితోటి మూకీ సినిమాలు తీయించారు. ఆ మూకీ సినిమాల పేరు విజయ్ కుమార్, ఏ వేజర్ ఇన్ లవ్. ఆ రెండిట్లో కూడా పృథ్వీరాజ్ కపూర్ మెయిన్ యాక్టర్. హెచ్ఎం రెడ్డి గారు చాలా చురుకుగా ఉండడమే కాకుండా ఆంగ్ల భాషలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం. ఆయన అప్పట్లో టైగర్ రెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద మీసాలు, మిలిటరీ డిసిప్లిన్ లాగా కనిపించేవాడు ఆయన. ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇరానీ 2 మూకీ సినిమాలు తీయించారు. ఆ మూకీ సినిమాలు అయ్యాక ఇరానీ హిందీ టాకీ సినిమా తీశారు. ఆయన హిందీ టాకీ సినిమా బాగా పోయేసరికి, ప్రేక్షకుల్లోకి వెళ్లేసరికి ఆయనకి ఏమనిపించిందంటే, దక్షిణ భారతదేశంలో కూడా ఈ టాకీ సినిమాలు తీస్తే బాగుంటుంది అని. మరి దక్షిణ భారతదేశంలో తీయాలి అంటే భాష రావాలి కదా. భాష వచ్చినటువంటి ఆయనకి నమ్మకమైనటువంటి మనిషి హెచ్ఎం రెడ్డి గారు. హెచ్ఎం రెడ్డి గారికి చెప్పారు, మీరు దక్షిణ భారతదేశ భాషల్లో టాకీ సినిమా తీయండి అని. ఆయన ఏం చేశారంటే, ముందుగా తమిళంలో కాళిదాసు అనేటటువంటి టాకీ సినిమా దర్శకత్వం చేశారు. దానికి పెట్టుబడి అంతా మళ్ళా ఇరానీ గారే పెట్టారు. ఆ ఇంపీరియల్ స్టూడియోలో బొంబాయిలో మొట్టమొదటి దక్షిణ భారత టాకీ చిత్రం కాళిదాసు. అది కూడా 1931 అక్టోబర్లో విడుదలైంది. కాకపోతే అది పూర్తిగా తమిళ టాకీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే దాంట్లో కాళిదాసు పాత్ర వేసిన అతని పేరు శ్రీనివాసరావు. అతనికి తమిళం రాదు. ఆయన్ని సరే తెలుగులోనే మాట్లాడమన్నారు. అందులో హీరోయిన్ గా వేసిన ఆవిడ టీవీ రాజ్యలక్ష్మి, ఆవిడికి టీపీ రాజ్యలక్ష్మి. ఆవిడకేమో తమిళం తప్పితే తెలుగు రాదు. సరే అమ్మా, నువ్వు తమిళంలో మాట్లాడమన్నారు. అలాగే కొన్ని పాటలు తెలుగులో, కొన్ని పాటలు తమిళంలో, కొంతమంది తెలుగులో, కొంతమంది తమిళంలో. మొత్తానికి ఆ సినిమా పూర్తయింది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ద్విభాషా చిత్రం అనొచ్చు. కాకపోతే అప్పటి వరకు తెలుగులోనూ తమిళంలోనూ కూడా టాకీ సినిమాలు రాలేదు కాబట్టి లెక్క ప్రకారం దాన్ని మొట్టమొదటి తమిళ టాకీ సినిమాగా వేశారు. అది 1931 అక్టోబర్ ప్రాంతాల్లో విడుదలైంది. ఏది ఆలం ఆరా వచ్చిన ఒక 7 నెలలకి తొలి తమిళ టాకీ చిత్రం విడుదలైంది. దాని దర్శకత్వం మన హెచ్ఎం రెడ్డి గారు.
ఆలం ఆరాకి సహకార దర్శకుడిగా పనిచేసి మొట్టమొదటి తమిళ టాకీ చిత్రం కాళిదాసుకి హెచ్ఎం రెడ్డి గారు డైరెక్షన్ చేశారు. అయ్యాక ఆయనకప్పుడు తెలుగు సినిమా చేయడానికి ఇరానీ గారు ఆయనకి అనుమతి ఇచ్చారు. ఇంకొక విశేషం ఏమిటంటే, మనం ఇరానీ గారి దగ్గర ఇంకొక తెలుగు ఆయన ఉన్నాడని మాట్లాడుకున్నాం కదా, ఎల్వి ప్రసాద్ గారు. ఆయన ఆలం ఆరాలోనూ వేషం వేశారు, కాళిదాసులోనూ వేషం వేశారు, తర్వాత మాట్లాడుకోబోయే భక్త ప్రహ్లాద కూడా వేషం వేశారు. అంటే భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి 3 టాకీ సినిమాల్లోనూ వేషం వేసినటువంటి ప్రత్యేకత ఒక్క ఎల్వి ప్రసాద్ గారికి మాత్రమే దక్కింది. ఈ 3 సినిమాల దర్శకత్వ శాఖలోనూ పనిచేసిన ప్రత్యేకత హెచ్ఎం రెడ్డి గారిది. ఆలం ఆరాకి అసిస్టెంటు, కాళిదాసుకి దర్శకుడు, తర్వాత మనం మాట్లాడుకోబోతున్న భక్త ప్రహ్లాద కూడా దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారు. ఇదండి, ఇంత నేపథ్యం ఉంది భక్త ప్రహ్లాద సినిమా నిర్మాణానికి ముందు. ఇప్పుడు హెచ్ఎం రెడ్డి గారు అసలు ఈ భక్త ప్రహ్లాద సినిమా ఎలాగా తీయగలిగారు, నటీనటులను ఎక్కడ పట్టుకున్నారు, పాటలు మాటలు ఎలా రాయించారు, ఎక్కడ షూటింగ్ చేశారు, తీశాక ఆ సినిమా ఎలా పోయింది, ఇలాంటి విశేషాలన్నీ మాట్లాడుకోబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం. ఇంకా తెలుగు టాకీ విషయానికి వచ్చేసరికి, ఈ తమిళంలో కాళిదాసు 1931 అక్టోబర్లో విడుదలయ్యాక అప్పుడు ఆయన తెలుగు టాకీ మొదలు పెట్టారు. కథ ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధమైనటువంటి నాటకం భక్త ప్రహ్లాద. అప్పటికే దాదాపుగా 50 సంవత్సరాల నుంచి నాటకాలు వేస్తున్నారు సురభి నాటక కళా సమితి వాళ్ళు. ఆ సురభి కంపెనీ వాళ్ల నాటకం భక్త ప్రహ్లాద. అది బాగా ప్రజలు చూస్తున్నారని హెచ్ఎం రెడ్డి గారు దాన్ని గమనించి దాన్ని మొట్టమొదటి టాకీ సినిమాగా తీద్దాం అనుకున్నారు. అయితే ఏమైంది, ఆ భక్త ప్రహ్లాద నాటకంలో కూడా 10-12 స్క్రిప్టులు అప్పట్లో ప్రచారంలో ఉన్నాయి. దాంట్లో నుంచి ఈ సురభి వాళ్లు వేసేటటువంటి స్క్రిప్టు, అది రాసింది నాటక పితామహుడు అంటారు ఆయన్ని. ఆయన పేరు ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు. ఆయన రాసినటువంటి స్క్రిప్టు సురభి వాళ్లు వేసేది ఈయనకి నచ్చి దాంతో సినిమా తీద్దాం అనుకున్నారు. అయితే ఆ స్క్రిప్ట్ లో 40 వరకు పద్యాలు పాటలు అన్నీ ఉన్నాయి. దాన్ని యథాతథంగా కాకుండా హెచ్ఎం రెడ్డి గారు కొన్ని మార్పులు చేసి ఆ పద్యాల్లో కొన్నిటిని మాత్రం తీసుకుని మరికొన్ని పాటలు పద్యాలు విడిగా రాయించి ఆయన స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. మరి అది సురభి వాళ్ల స్క్రిప్ట్. వేసేవాళ్ళు ఎవరు, వాళ్లు కూడా సురభి కంపెనీ వాళ్ళు అయితేనే బాగుంటుందని హెచ్ఎం రెడ్డి గారు ఆ సురభి నాటక కంపెనీ వాళ్ళని సంప్రదించారు. అలాగా వాళ్ళని సురభి నాటక కంపెనీ వాళ్లతోటి సంప్రదించడానికి సహాయం చేసిన మనిషి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. అంటే మీకు సిఎస్ఆర్ అంటే తేలిగ్గా తెలుస్తుంది, మాయాబజార్ గుర్తొస్తే మీకు సిఎస్ఆర్ గుర్తొస్తాడు. ఆ సిఎస్ఆర్ గారు ఇంకా అప్పటికి నటుడు అవ్వలేదు 1931 ప్రాంతాలకి. ఆయన హెచ్ఎం రెడ్డి గారికి బాగా సహాయం చేసి ఈ సురభి నాటక కంపెనీ తోటి సంప్రదింపులు జరిపి వాళ్ళని ఒప్పించారు ఈ సినిమాలో వేయడానికి. ఎందుకంటే అప్పటి వరకు అసలు మాట్లాడే సినిమా అంటే ఎవరికి తెలియదు. మాటలంటే మరి సినిమాల్లో మాట్లాడడం అంటే పాటలు కూడా ఉంటాయి, పాటలు పాడేవాళ్లు సురభి కంపెనీ వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకున్నారు. ఈ ఆధారాల్లో చెప్పినట్టుగా ఈ సినిమా మొత్తంలో ఉండేది 5-6 నటీనటులండి అంతే. ఈ సురభి నాటక కంపెనీ వాళ్లలో నుంచి ఇందులో వేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే, హిరణ్యకశిపుడుగానేమో వివి సుబ్బయ్య, ఆయన మునిపల్లె సుబ్బయ్య అని కూడా అంటారు. లీలావతిగా వేసింది సురభి కమలాబాయ్, ఆ ప్రకటనల్లో మిస్ కమలాబాయ్ అని రాశారు. అలాగే ప్రహ్లాదుడిగా వేసిన అతని పేరు మాస్టర్ కృష్ణ అని ఉంటుంది, అతని పేరు సింధూరి కృష్ణారావు. ఇంద్రుడిగా దొరస్వామి నాయుడు అని ఆయన వేశారు. అలాగే బ్రహ్మగాను చండామార్కులుగాను ఇంకొక అతను వేశాడు. ఈ ప్రహ్లాదుడితో పాటుగా చదువుకునేటటువంటి సహ విద్యార్థిగా ఎల్వి ప్రసాద్ గారు వేశారు. ఇంతే, ఇందులో ఉన్న పాత్రలు ఈ కొంచెమేనండి, 6-7 అంతవరకే. వీళ్లలో ఒకళ్ళొక్కళ్ళని ఎలా తీసుకొచ్చారు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, ఈ సినిమా విశేషాలు అయ్యాక ఆ విశేషాలు చెప్తాను మీకు. సరే, ఈ సినిమా వీళ్ళందరినీ ఒప్పించగలిగారు, వాళ్ళని బొంబాయి తీసుకొచ్చారు, అతి జాగ్రత్తగా చూసుకున్నారు, వాళ్ళకి వసతి కల్పించడం, వాళ్ళకి పారితోషికం కూడా బాగానే ఇస్తామని చెప్పారు, అలాగే ఇచ్చారు కూడా. తర్వాత షూటింగ్ అంతా కూడా బొంబాయిలో ఇంపీరియల్ స్టూడియోలో చేశారు. ఈ షూటింగ్ అంతటినీ చాలా రహస్యంగా ఉంచారు, ఎవరికీ చూపించలేదు. నటీనటులు కూడా ఈ సినిమా ఎలా వస్తోంది, ఎలా తీస్తున్నారనేది వాళ్ళకు కూడా అసలు ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే మొట్టమొదటిసారి టాకీ సినిమా, వాళ్ళకు కూడా చూపించలేదు సినిమా అయ్యే వరకు. హెచ్ఎం రెడ్డి గారికి మాత్రం సినిమా నిర్మాణం మీద, స్క్రిప్ట్ మీద బాగా పట్టుంది. ఎందుకంటే అప్పటికే ఆయన మూకీ సినిమాలు తీశారు,
తమిళంలో కాళిదాస్ కూడా తీశారు. మొట్టమొదటి షాట్ ఏమిటంటేనట, ఈ లీలావతి పాత్ర ధరిస్తున్న కమలాబాయి పరితాప భారంబు అని ఒక పాట పాడుతుంటే దాన్ని మొట్టమొదటి షాట్ గా తీశారు. పాట పాడడం అంటే ఎలా ఉండేది, ఆవిడకి చెప్పారు కెమెరా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కదలాలి, కదులుతూ పాట పాడేయమని. ఆ పక్కనే దూరంగా హార్మోనియం పెట్టుకుని మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఆయన పేరు హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి. ఈవిడ పాడుతుంటే ఆయన మ్యూజిక్ వాయిస్తాడు, అదే సమయంలో అది ఫిలిం మీద రికార్డ్ అయిపోయింది. అట్లా షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్ అంతా కూడా తక్కువ మంది నటీనటులు కాబట్టి, ఒకరే నటీమణి, నటులు కూడా తక్కువ మంది కాబట్టి హెచ్ఎం రెడ్డి గారు దాన్ని 20 రోజుల్లో మొత్తానికి 20,000 రూపాయలు 15,000 రూపాయలు అయ్యిందటండి. అంతలో ఆయన సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. అయితే మొట్టమొదటిసారి తీయడం, అది ఎంత దూరంలో మైకు పెట్టాలి, ఎంత దూరంలో వీళ్లు పాడాలి అనేది కూడా కొత్త. సినిమా పూర్తయింది. సినిమా పూర్తయ్యాక 1932 ఫిబ్రవరి 6న మొట్టమొదటిసారిగా దాన్ని బొంబాయిలో ప్రదర్శించారు. మీరెవరైనా వికీపీడియా కానీ ఇంటర్నెట్ కానీ చూస్తున్నట్లయితే ఈ సినిమా 1931 సెప్టెంబర్ 15న విడుదలైందని ఉంటుంది అన్ని చోట్ల. అది పొరపాటండి. రెంటాల జయదేవాని ఈ ఇండియా టుడేలో పనిచేసే ఒక పాత్రికేయుడు పరిశోధన చేసి సెన్సార్ సర్టిఫికెట్లు కూడా సంపాదించి ఆయన నిరూపించింది ఏమిటంటే, ఇది 1931 సెప్టెంబర్ లో విడుదల అవ్వలేదు, 1932 ఫిబ్రవరి 6న బొంబాయిలో ప్రదర్శించారు. ఆ తర్వాత విజయవాడ, రాజమండ్రిలో ప్రదర్శించారు. చివరికి మద్రాసులో 1932 ఏప్రిల్ 2వ తారీఖున మద్రాసులో ప్రదర్శించారు. అదండి నిజంగా ఈ భక్త ప్రహ్లాద విడుదలైనటువంటి తేదీ. కాకపోతే ఏమిటంటే అప్పటికే అందరూ సెప్టెంబర్ 15 అంటున్నారు, అన్ని చోట్ల రాసేశారు కాబట్టి ఎవరూ కూడా ఆ మైలురాయిని పీకేసి ఇంకో మైలురాయి వేసే ప్రయత్నం చేయలేదు. కానీ నిజానికి ఇది 1932 మొదట్లో విడుదలైంది భక్త ప్రహ్లాద. విడుదలైనప్పుడు ప్రకటన ఎలా ఇచ్చారంటే, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మాట్లాడే సినిమా కదా, దీనిలో రాశారు, శ్రవణానందకరమగు పాటలు, పద్యములు, జనరంజకమగు దృశ్యములు మన ఆంధ్రదేశము కొరకు ప్రత్యేకముగా తయారు చేయబడిన తెలుగు భాషలో మాట్లాడు దృశ్యము అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారండి. అలాగే అప్పట్లో ఈ సినిమా కరపత్రంలో దీనిని ఆర్సీఏ మిషన్ మీద ప్రశస్తముగా వినబడు భక్తిరసార ప్రధానమగు కళ అని కూడా రాశారు. అంటే బొమ్మలు మాట్లాడతాయి అని అందరికీ తెలియజేయడానికి. ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ మనం, నిజానికి పూర్తి స్థాయి టాకీ సినిమా భక్త ప్రహ్లాద అయినప్పటికీ తెలుగులో దీనికంటే 2-3 సంవత్సరాల ముందు లక్ష్మి అనేటటువంటి మూకీ సినిమాలో అక్కడక్కడ కొంచెం తెలుగు మాటలు వినపడినాయట, పూర్తి స్థాయి కాదు. అందుకని రికార్డుల ప్రకారం మనం భక్త ప్రహ్లాదనే మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా అనుకుంటాం. ఇది మద్రాసులో వేసినప్పుడు ఇంకా ప్రకటనలో ఏం రాశారంటే, ప్రేక్షకులచే కిక్కిరిసిపోవుతున్నది కనుక ముందుగా స్థలము కొరకై జాగ్రత్త పడుడు, ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూసే అవకాశం పోగొట్టు కొనకడు అని ఇలాగా ప్రకటనలు ఇచ్చారు. అప్పట్లో ఈ ప్రొజెక్టర్ కి తెరకి కూడా చాలా దగ్గర దూరం ఉండేది, 20 అడుగులు 30 అడుగులు ఉండేది. మనుషులందరూ కూడా తెరకి దగ్గరగా కూర్చోవాలని చూస్తూ ఉండేవాళ్ళట. అయితే ఏమైందంటే మొట్టమొదటిసారిగా తీసినటువంటి ఈ సినిమాలో సాంకేతికంగా అన్ని మొట్టమొదటిసారి చేయడం కాబట్టి ఒక్కొక్క చోట ఉన్నట్టుండి సౌండ్ దగ్గరగా రావడం, ఒక్కొక్క చోట అసలు సౌండ్ వినబడకపోవడం, ఇలా రకరకాలైనటువంటి అవకతవకలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ విమర్శకులు ఇది అంత ప్రామాణికంగా లేదు అన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా చూశారు. ఎందుకు, అసలు మొట్టమొదటిసారిగా మా తెర మీద బొమ్మలు మాట్లాడుతున్నాయి అనేది. కాకపోతే వాళ్లలో కూడా కొంతమందికి ఏమనిపించిందంటే, నాటకమే కదా, బయట చూస్తున్న నాటకమే తెర మీద చూస్తున్నాం అనిపించింది. ఏమైనా కానీ ఎవరెలా దాన్ని స్వీకరించినప్పటికీ మొత్తం మీద మొట్టమొదటి తెలుగు టాకీ సినిమాకి దర్శకత్వం వహించిన ఖ్యాతి మన తెలుగువాడు హెచ్ఎం రెడ్డికి దక్కింది. దాన్ని తీసింది ఇరానీ. ఈ సినిమా విడుదలైంది 1932లో. అదండి ఆ సినిమా విడుదలయ్యాక ఇక అక్కడి నుంచి చాలా టాకీలు వచ్చినాయి. రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే భారతదేశం మొత్తంలో మొట్టమొదటి టాకీ సినిమా హిందీ అయితే, తరువాత టాకీ సినిమా తెలుగు తమిళంలో వస్తే, 3వ టాకీ సినిమా పూర్తిగా తెలుగులో వచ్చింది. దాని తర్వాత మరాఠీలో పూర్తిగా టాకీ సినిమా వచ్చింది, అయోధ్యాచే రాజా అని 1932లో. ఆ తర్వాత గుజరాతీలో, ఆ తర్వాత కన్నడంలో. 1934లో గాని కన్నడంలో తొలి టాకీ సినిమా రాలేదండి. ఆ విధంగా చూసుకున్నా గానీ అప్పటికి కూడా తెలుగు సినిమానే
ముందడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. ఇది సినిమా నిర్మాణం, విడుదల. ఇంకా ఇందులో నటించినటువంటి నటీనటులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే మొట్టమొదటి సినిమాలో నటించిన వాళ్ళు, మరి ఇందులో లీలావతి పాత్ర వేసిన కమలాబాయి మొట్టమొదటి తెలుగు నటీమణి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాకీల్లో వేసిన ఆవిడ. ఆ కమలాబాయి వీళ్ళందరూ కూడా సురభి కంపెనీ నుంచి వచ్చారు. ఈ సురభి కమలాబాయి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కూడా ఉంది. ఏమిటంటే వాళ్ళ అమ్మగారు సురభి కంపెనీలో నాటకాలు వేస్తుంటేవాళ్ళు. సురభి కంపెనీలో ఒక నియమం ఏమిటంటే ఒకసారి తెర లేపాక మళ్ళా నాటకం అయ్యే వరకు తెరదించడం అనేది ఉండదు. సరిగ్గా అదే రాత్రి 9 అంటే 9ంటికే మొదలు పెడతారు. సురభి కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాటిల్లో పాత్రలు వేయాల్సిందే. గర్భవతులైనప్పటికీ వాళ్ళు స్టేజ్ మీద ఎక్కాల్సిందే. అలాగా ఒకరోజు నాటకం వేస్తుంటే ఈ సురభి కమలాబాయి వాళ్ళ అమ్మగారు, ఆవిడ నాటకం వేస్తున్నారు. ఆవిడ గర్భిణి, కమలాబాయి గారు గర్భంలో ఉన్నారు. నాటకం వేస్తుంటే హఠాత్తుగా ఆవిడకి స్టేజీ మీదే నొప్పులు మొదలైనవి. అందుకని అసలు తెర దించకూడదు కదా, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రకటన చేసి ఈవిడికి నొప్పులు వస్తున్నాయి కాబట్టి తెర వేసేస్తున్నామని సురభి కంపెనీ వాళ్ళ ప్రేక్షకులందరికీ మీ డబ్బులు మీకు ఇచ్చేసేస్తాము, మాకు ఆనవాయితీకి భిన్నంగా తెర వేసేసాం కాబట్టి మీ డబ్బులు తీసుకుని మీరు వెళ్లిపోండి అంటే ప్రేక్షకులందరూ మేము ఎక్కడికి వెళ్ళాం, ఆ పుట్టే బిడ్డను చూసి గాని మేము వెళ్ళమని వాళ్ళు అక్కడే కూర్చున్నారు. మళ్ళా వెనకాల ఆవిడ పురిటి నొప్పులు అయిపోయి బిడ్డని కన్నాక ఆ బిడ్డని అలాగే తీసుకొచ్చి వేదిక మీద ప్రేక్షకులందరికీ చూపిస్తే ప్రేక్షకులందరూ డబ్బులు విసిరేశారట. ఆ విధంగా పుట్టిన కొన్ని క్షణాల్లోనే వేదికనెక్కి రంగస్థలం ఎక్కినటువంటి ఖ్యాతి ఈ కమలాబాయి గారి. ఆవిడ ఈ భక్త ప్రహ్లాదులో వేసేటప్పటికి ఆవిడ వయసు 16-17 సంవత్సరాలు. ఇందులో పాటలు కూడా ఆవిడే పాడుకున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈవిడ ఈ సినిమాలో వేశాక ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారు తీసిన 2 సినిమాల్లో కూడా ఈవిడే ప్రధాన పాత్ర వేశారు. పాదుకా పట్టాభిషేకం, శకుంతల, ఆ రెండిట్లో కూడా ఈవిడే వేశారు. అప్పుడే కాకుండా 1931 నుంచి దాదాపు మరొక 20 సంవత్సరాల వరకు కూడా ఈ సురభి కమలాబాయి గారు చలనచిత్రాల్లోనే ఉన్నారు. ఇంకా గుర్తుకు చెప్పాలంటే మీకు 1951లో వచ్చిన ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి జానపద చిత్రం పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు గారి తల్లి వేషం వేసింది ఈ సురభి కమలాబాయి గారు. అట్లాగే ఈ సినిమాలో హిరణ్యకశిపుడిగా వేసిన ఆయన పేరు మునిపల్లె సుబ్బయ్య గారు అని చెప్పుకున్నాం కదా. ఆయనది యాక్చువల్ గా ఆయన పేరు వివి సుబ్బయ్య, వల్లూరి వెంకట సుబ్బారావు. కాకపోతే ఆయనది తెనాలి దగ్గర మునిపల్లె అనేటటువంటి ఊరు. అందుకని ఆయన మునిపల్లె సుబ్బయ్య అనేవాళ్ళు. ఆయన కూడా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో వేశారు కానీ మిగతా వాళ్ళు ఉన్నన్ని సంవత్సరాలు ఆయన చలనచిత్ర సీమలో లేరు. ఇంకా ఇందులో ప్రహ్లాదుడిగా వేసిన ఆయన, అంటే టైటిల్ రోల్ వేసిన ఆయన, నిజంగా చెప్పాలంటే మరి మొట్టమొదటి హీరో, టైటిల్ పాత్ర వేసిన అతను హీరో అనుకుంటే ఈయన హీరో అనుకోవచ్చు. మొట్టమొదటి బాలనటుడు అనుకోండి, మొట్టమొదటి తెలుగు సినిమాల్లో నటించిన ప్రధాన పాత్రధారి అనుకోండి, ఈ ప్రహ్లాదుడి వేషం వేసిన ఆయన. ఆ సినిమా పోస్టర్ లో మాస్టర్ కృష్ణ అని ఉంటుంది. అసలు పేరు సింధూరి కృష్ణారావు. ఆయన ఈ సినిమాలో వేషం వేసేసరికి ఆయన వయసు 8 సంవత్సరాలు. ఈ భక్త ప్రహ్లాదకని ఒక 5-6 ఈ సురభి నాటకాల్లో వేసేటటువంటి పిల్లల్ని బొంబాయి పిలిపించి హెచ్ఎం రెడ్డి గారు వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. వాళ్లలో కొంచెం గట్టిగా పాటలు పాడగలిగిన పిల్లడు ఈ కృష్ణారావు. అందుకని అతన్ని ప్రహ్లాదుడి పాత్రకి తీసుకున్నారు. మొత్తం సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. వాళ్ళందరికీ చక్కగా డబ్బులు ఇచ్చారు. అనుకున్న దానికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. కమలాబాయి గారికి, ఈ కృష్ణకి, తర్వాత మునిపల్లి సుబ్బయ్య గారికి, వీళ్ళందరికీ. ఈ సినిమా అయిపోయి విడుదలయ్యాక ఈ సింధూరి కృష్ణారావు గారి అమ్మా నాన్నలకు అతను ఒక్కడే కొడుకు. అందుకని వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే ఈయన వెనక్కి తీసుకొచ్చేశారు. దానికి ఒక కారణం కూడా ఉంది. బొంబాయిలో ఈ సినిమా విడుదలయ్యాక మత కలహాలు చెలరేగినాయి. అందుకని వాళ్ళ అమ్మా నాన్న భయపడి ఈ కుర్రాడిని వెనక్కి తీసుకొచ్చేశారు. హెచ్ఎం రెడ్డి గారు చెప్పారట, మీ కుర్రాడు చురుగ్గా ఉన్నాడు, ఉండండి కొన్ని రోజులు, ఇంకా సినిమాల్లో మంచి వేషాలు వస్తాయని. కానీ వాళ్ళ అమ్మా నాన్న భయపడిపోయి ఇతను వెనక్కి తీసుకొచ్చేశారు. అలా వెనక్కి తీసుకురావడంతో ఇతను మళ్లీ చలనచిత్రాల్లోకి వెళ్లే అవకాశం రాలేదు. ఇలాగా మొట్టమొదటి తెలుగు టాకీలో టైటిల్ రోల్ పోషించిన బాలుడు 1932లో వెనక్కి వచ్చేశాక ఒక 70 సంవత్సరాల వరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 2001లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈయన పట్టుకున్నారు ఎక్కడున్నాడా అని. ఆయన ఏం జరిగిందంటే ఈ 70 ఏళ్లలో ఆయన వెనక్కి వచ్చేశాక
వాళ్ళ అమ్మా నాన్నకు ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళని పోషించే బాధ్యత ఇతని మీద పడింది. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేశారంటే ఇతని నటన నుంచి పక్కకి తీసుకెళ్లి ఈయనకి హార్మోనియం నేర్పించి సురభి నాటకాల్లో హార్మోనియం వాయించేటటువంటి పనిలో పెట్టారు. ఇతనికి పెళ్లయింది, ఇతనికి 4-5 పిల్లలు. వాళ్ళు కూడా సురభి కంపెనీలోనే ఉండేవాళ్ళు. పెద్దగా చదువుకోవడం ఉండదు. అలాగే వీళ్ళకి ఒక ఊరు అంటూ ఉండదు. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్లి నాటకాలు వేస్తారు. ఆ తర్వాత ఈయన ఏం చేశారంటే 1957లో అంటే ఈ సినిమా వచ్చినటువంటి దాదాపు 26 సంవత్సరాలకి సురభి కంపెనీలో నుంచి బయటకు వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఉండ్రాజవరం అని ఆ ఊళ్ళో స్థిరపడ్డాడు. అక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు అది కూడా జరగక కూలీ పని చేశాడు. ఎంత విచిత్రమో చూడండి జీవితం. మొట్టమొదటి తెలుగు టాకీ సినిమాలో చరిత్రలో నిలిచిపోయేటటువంటి పేరు తెచ్చుకున్న బాలనటుడు కిరాణా కొట్టు పెట్టుకుని అది నడవక కూలీ పని చేశాడు. అది కూడా అయిపోయాక వాళ్ళ కూతురు అల్లుడు సురభి కంపెనీలో ఉంటే మళ్లీ సురభి కంపెనీలోకి వెళ్లి అక్కడ క్యాసియో ప్లేయర్ గా జాయిన్ అయ్యి ఆయన గోదావరి ఖనిలో క్యాసియో ప్లేయర్ గా ఉండగా ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు పట్టుకుని మొట్టమొదటి తెలుగు టాకీలో వేసినటువంటి కుర్రాడు ఇక్కడ ఉన్నాడని అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి అతనికి సన్మానం చేశారు. సన్మానం చేసి ఆయనకు ₹1,00,000 1,50,000 బహుమతిగా కూడా ఇచ్చారు. ఇదంతా జరిగినటువంటి ఒక 3 సంవత్సరాలకి ఈ సింధూరి కృష్ణారావు మరణించారు. అదండి జరిగింది. ఇందులో వేసినటువంటి నటీనటుల్లో ఈ సింధూరి కృష్ణారావు అన్న ఒక్కాయనే వెంటనే వెనక్కి వచ్చేసేయడం, 70 సంవత్సరాలు ఎవరికీ తెలియకపోవడం, 2004లో మరణించడం జరిగింది. ఇంకా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు చిత్రపు నరసింహారావు అని. ఆయన ఇందులో ఒక పాత్ర కూడా వేశారు. ఈ చిత్రపు నరసింహారావు గారి అన్నగారి పేరు చిత్రపు నారాయణమూర్తి. ఆయన తర్వాత వచ్చిన 2 భక్త ప్రహ్లాద చిత్రాలకి దర్శకత్వం వహించారు. 42లో ఒకటి, 60 ప్రాంతాల్లో ఇంకోటి వచ్చింది. రోజారమణి భక్త ప్రహ్లాదగా వేసినటువంటి సినిమా. ఆ రెండిటికి దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణమూర్తి ఈ మొట్టమొదటి భక్త ప్రహ్లాదకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన చిత్రపు నరసింహారావు గారికి అన్నయ్య అన్నమాట. అదండి. ఏదో విధంగా ఈ సినిమాలో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు తర్వాత చాలా కాలం చిత్రసీమలో కొనసాగారు, ఒక్క భక్త ప్రహ్లాద వేసిన అతను తప్ప. అలాగే ఈ సినిమాకి పాటలు రాసిన చందాల కేశవదాసు అని ఆయన్ని మొట్టమొదటి పాటల రచయితగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి సాకి సినిమా మొట్టమొదటిగా పాటలు రాశారు ఆయన. ఆయన కూడా దాదాపుగా తర్వాత 20 సంవత్సరాల వరకు సినిమాల్లో పాటలు రాస్తూ ఉన్నారు. ఆయన కనకతార నాటకం రాశారు. ఆయన అవధాని, పెద్ద పండితుడు కూడా చందాల కేశవదాస్ గారు. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేసింది హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి. ఆయన సంగీత దర్శకత్వం చేయడం అంటే అక్కడే షూటింగ్ జరుగుతున్నప్పుడు వెనకాలే కూర్చుని ఆయన మ్యూజిక్ వాయిస్తూ ఉండేవాడు. ఆ హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి గారికి ఈ సినిమాకి పనిచేసేటప్పుడు ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు. తెలుగువాడే, కాకపోతే వాళ్ళు కూడా కర్ణాటక హోస్పేటలో స్థిరపడ్డారు. ఆయన ఈ సినిమాకి సంగీతం ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఒక 15-20 సంవత్సరాల పాటు రకరకాల సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. చిట్ట చివరిలో ఆయన చనిపోబోయే ముందు కేవీ మహాదేవన్ గారి దగ్గర ఆయన ట్రూప్ లో కూడా కొంతకాలం పనిచేశారు. ఇంకా హెచ్ఎం రెడ్డి గారి విషయానికి వస్తే దీనికి ఆయన కేవలం దర్శకత్వమే కదా, ఆ తర్వాత 5-6 సంవత్సరాలకి విజయవాడ నుంచి కొంతమంది వెళ్లి మాకు ఈ సినిమా నిర్మాణం ఎలా ఉంటుందో చూపించండి అంటే వాళ్ళకి సహాయం చేస్తూ అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది, మనమే చిత్ర నిర్మాణ సంస్థ పెడితే బాగుంటుంది అని. తర్వాత ఆయన రోహిణి సంస్థ అని మొదలుపెట్టి ఆయనే సొంతంగా నిర్మాత దర్శకుడిగా కూడా సినిమాలు తీశారు. దాదాపుగా 1952 వరకు ఆయన చిత్రాలు తీస్తూనే ఉన్నారండి. ఎన్టీ రామారావు గారి సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో కూడా ఆయన వేషాన్ని ఇస్తారు రమ్మని చాలా రోజులు తిప్పించుకుని వేషం ఇవ్వలేదు అని ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రలో రాసుకున్నారు. అంతవరకు కూడా ఉన్నారు హెచ్ఎం రెడ్డి గారు. ఇవండి మొట్టమొదటి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద విశేషాలు. ఇందులో గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే ఇందులో పనిచేసినటువంటి చాలా మంది తర్వాత 15-20 సంవత్సరాలు చిత్రసీమలో కొనసాగడం అనేది ఒక మనం గుర్తుంచుకోదగినటువంటి విషయం. మళ్లీ వచ్చే వారం మరొక కొత్త సినిమా విశేషాలతో కలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఆదరించి అభిమానిస్తున్న విరిజల్లు శ్రోతలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్లీ మంగళవారం కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభ.